వైజాగ్ పోర్టుకు చేరుకుంది మరో భారీ ఎల్పీజీ నౌక. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చింది. 47,000 టన్నుల గ్యాస్ ను పైన్ గ్యాస్ వెజల్ మోసుకొచ్చింది. ఒడిశాలో దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ డిమాండ్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్లుగా సమాచారం. వైజాగ్ పోర్టుకు చేరుకుంది మరో భారీ ఎల్పీజీ నౌక. పర్షియన్ గల్ఫ్ నుంచి విశాఖకు వచ్చింది. 47,000 టన్నుల గ్యాస్ ను పైన్ గ్యాస్ వెజల్ మోసుకొచ్చింది. ఒడిశాలో దమ్రా పోర్టుకు వెళ్లాల్సిన గ్యాస్ నౌకను విశాఖకు మళ్లించారు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ డిమాండ్ నిల్వలను దృష్టిలో పెట్టుకుని నౌకను విశాఖకు మళ్లించినట్లుగా సమాచారం అందుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. చూస్తూ ఉన్నాం, చాలా డిమాండ్ కనిపిస్తూ ఉంది. సేమ్ టైం చాలా మంది వినియోగదారులకి సకాలంలో గ్యాస్ అందని పరిస్థితి కూడా. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ నౌక ఎంత మేరకు అవసరాలు తీరుస్తుంది అంటే ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది? అనుశ్రీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్యాస్ కొరతను కొంతమేర తగ్గించేందుకు అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి పైన్ గ్యాస్ వెజల్ ఏదైతే ఉందో అది ఒడిశాలోని దమ్రా పోర్టుకు వెళ్లాల్సినటువంటి వెజల్. అయితే ఇక్కడ ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా విశాఖ పోర్టుకు మళ్లించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల తర్వాత హార్ముజ్ జలసంధిని దాటుకుని ఒక్కొక్కటిగా నౌకలు భారత్ కు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ దశలోనే తొలుత పశ్చిమ తీరానికి నౌకలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత తూర్పు తీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా విశాఖపట్నం పోర్టుకి పెద్ద ఎత్తున గత నెల 27వ తేదీ నుంచి కూడా నౌకలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోయిట్ కానీ లేకపోతే బిర్చ్ కానీ ఇప్పుడు వచ్చినటువంటి పైన్ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఎల్పీజీ గ్యాస్ ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రష్యా నుంచి కూడా పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ కూడా తరలి వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ కష్టాలు కొంతవరకు గట్టెక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నౌక పైన్ గ్యాస్ లో దాదాపు 47,000 టన్నుల గ్యాస్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఇక్కడికి మళ్లించినట్టుగా తెలుస్తుంది. తొలుత మంగళూరుకు వెళ్లాల్సినటువంటి ఈ నౌక తర్వాత ధమ్రా పోర్టుకు తరలించాలనుకున్నారు. లాస్ట్ మినిట్ లో పూర్తిగా విశాఖకు ఆ నౌకను పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్లోడింగ్ ప్రక్రియ కూడా మ్యూరింగ్ పాయింట్ నుంచి ప్రారంభమయ్యేటువంటి సూచనలు కనిపిస్తాయి. ప్రారంభం అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సప్లై చైన్ ఉంటుందో ఆ డీలర్స్ కావచ్చు లేకపోతే ఇతరత్ర సప్లై చైన్ ద్వారా వారికి పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చినటువంటి ఈ నౌక హర్ముజ్ జలసంధి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులను దాటుకుని సేఫ్ గా విశాఖపట్నం పోర్టుకు చేరుకుని లంగర్ వేసింది. రైట్, థ్యాంక్ యూ అనిల్.